మా జామల తోటలోకి వచ్చాం. తోటలు కానీ చూస్తే మా కర్రెక్కిస్తారు ఇప్పుడు. చేపలు పట్టేదానికి గేలాల కోసం కర్రల కోసం వచ్చాం. చూడు ఎడ జరుగుతున్నాడు మగారు బాబుడు. వదల కొట్టి చేస్తాడు ఈరోజు పండగ పూట. కర్రలు నరికి తెలిసిన వాళ్ళ చేత టంగుసులు ఇంగుసులు ముళ్ళు బారు బెస్తుగా కట్టేసి మా వల్లే గాల అసలు ఎట్టగట్టు బయలుదేరేసిన చేపలకి కొత్తగా ఎడకో పోతున్నా ఉన్న సంతోషం ఎగ్జైట్మెంట్ పడతాయా పడవ తర్వాత ముందర ఎట్టగట్టు పోర్ట్లోకి ఎంటర్ అయిపోయినాం. పోర్ట్లోకి ఎంటర్ మేము పోయే దూరం జాస్తి పట్టేది చేపలు తక్కువ. మా పరిస్థితి అట్ట ఉంది. ఇప్పుడు పోయిన చోట్ల కల్లా ఒక బ్యాచ్ ఉంటుంది ఇక్కడ. బ్యాచ్ అంటే గంజాయి బ్యాచ్ అనుకున్నాను. ఫ్రీ ఫైర్ బ్యాచ్ చూపిస్తూ ఉంటుండే. ఇగో ఇగో ఇదే ఇప్పుడు మేము చేపలు పట్టే ఏరియా. ఇది బ్రిడ్జి అనమాట. బ్రిడ్జి కాడి నుంచి మా మామ అంతా రెడీ చేస్తూ ఉన్నాడు. గేలాలు గీలాలు అంతా సిద్ధం అవుతా ఉన్నాం యుద్ధానికి. మా మామ అన్ని రొయ్యలు గీలు గుప్పిస్తున్నారు. నాకు భయము, అయినా కానీ వేసా తప్పలేదు. పడింది ఒకటో రెండో, అది ఏ రకరకాలు పడ్డాయి. నాకు ఐడియా లేదు వాటి గురించి. ఒకరోజంతా టైం వేస్ట్ చేసాము వాళ్ళ తిక్కడానికి. ఏదో వచ్చాము పట్టాము అంతా చూసాము. ఇప్పుడు మొదలవుతుంది అసలు కథ. ఇక్కడి నుంచి స్టార్ట్. ఇక మొదలెడతామా మా కష్టాలు. నేను మామ ఈరోజు చేపలకు వచ్చాం పోర్ట్లోకి. ఇదిగో మడ్డగాని వల్ల పడక ఒక చేప పడింది. ఈడే సూర్యబాబు ఎవరింట్లో కూర అవుతుందో తెలీదు. ఎయిరా గోతంలా తర్వాత వందల. అసలు మా టైమే బాగలేదు. చేపల పోతే చేపల వల్ల దాని దగ్గర పెట్రోల్ నడి పోట్లో ఆగిపోన్నాం. టైమ్ ఈజ్ వెరీ బ్యాడ్ అంటే ఇదే. రాదనా ఏమనుకున్నాను అబ్బా, చేపలు పట్టడం చాలా కష్టం అసలు. ఒక్కడి వల్ల